భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను, నీకు సహాయం చేసేదను అని వాగ్దానపూర్వకంగా దేవుడు మనలను ధైర్యపరుస్తున్నారు. ఆయన మన చేతిని పట్టుకుంటే మనము ఎప్పటికీ పడిపోలేము, తప్పించుకోలేము. తప్పిపోకుండానట్లుగా దేవుని చేతికి మనల్ని మనము అప్పగించుకుందాము గాక. మనమే ఆయన చేతిని పట్టుకుంటే మనకిష్టం వచ్చినప్పుడల్లా మనము ఆ చేతిని విడిచి తప్పిపోయే పరిస్థితులు ఉంటాయి. దేవుడే మన చేతిని పట్టుకుంటే మనము ఆయన చేతిలో నుండి ఎక్కడికి తొలగిపోలేము. ఆయన అంటున్నాడు, నేను నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను, నీకు సహాయము చేసేదను. ఇంత గొప్ప దేవునికి మనలను పిల్లలుగా చేసుకున్నందుకు యేసయ్యకి థ్యాంక్స్ చెప్దామా? దేవుని చేతిలో ఉన్నావు కనుక భయపడొద్దు. ఆయన నీకు సహాయం చేస్తాడు కనుక దేని గురించి చింతించొద్దు. సమస్త విషయములో దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టుకొని ఉందుము గాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. ప్రతి క్షణము కూడా కనుపాపు వలె మమ్మలను కాపాడుతూ ఇంతవరకు సజీవులుగా నిలిపారయ్యా. మా ద్వారా మీ ఘననామం మహిమపరచబడు నిమిత్తమే మేమింకనూ అయ్యా ఈ రీతిగా ఉన్నామని మరొకసారి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. దేని గురించి భయపడక, దిగులు పడక, చింతించక సమస్తమును చేయగలిగిన మీ వైపు చూస్తూ మా చేతిని మీకు అప్పగించుకొని సమస్త ప్రవర్తనను మీ వశమునకు అప్పగించుకొని నడుచుటకు మీ కృప దయచేయమని వేడుకుంటున్నామయ్యా. నీ పిల్లలు ఏ భయము చేత ఉన్నారో, ఏ దిగులుతో కృంగిపోతున్నారో మీరు ధైర్యపరిచారు, వెన్ను తట్టారు. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడే మీరు బలపరిచి మీ సహాయమును అనుగ్రహించి మీ ధైర్యముతో నింపుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని సహాయము మీకు మెండుగా కలుగునుగాక. ఆమేన్.